మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గైతే దీని నుంచి ఎలా తప్పించుకోవాలో ఐడియా చెప్తుంది. కళ్ళు కనిపించను నేను ఎక్కడ సంతకం పెడతాను? గోదావరి, దుర్గకు ఫోన్ చెయ్యి. హలో జానకి, ఇంటికెళ్ళావా? ఇంట్లో ఎవరికి అనుమానం రాలేదు కదా? దాని గురించే ఫోన్ చేశానక్క. నేను ఇంటికి రాగానే చాలా పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఏమైంది జానకి? నేను ఇంటికి రాగానే మన ఆఫీస్ నుంచో మేనేజర్ వచ్చాడు. ఏవో ఫైల్స్ మీద నా సంతకాలు కావాలి అని చెప్పాడు. సంతకాలా? ఏఈ గారికి పంపించాల్సిన ఫైల్స్. నేను ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఆ ఫైల్స్ రెండిట్లో సైన్ చేద్దాం అనుకున్నాను. కానీ అవంతి గురించి ఆలోచిస్తూ కంగారుగా బయటకొచ్చేశాను. ఒక పని చెయ్యి, నీ పక్కన గోదావరి ఉందా? ఉందక్క. అయితే గోదావరి చేత ఆ ఫైల్స్ ని పేపర్స్ ని అన్ని ఫోటోలు తీయించి నా ఫోన్కి పంపించమని చెప్పు. నేను ఆ పేపర్స్ చదివి ఏ పేపర్లో ఎక్కడ సంతకం చేయాలో చెప్తాను. నీకు గోదావరి ఆ పేపర్లో ఆ ప్లేస్ చూపిస్తుంది. నువ్వు అక్కడ సంతకం చేసే. కానీ అక్క, నీ సంతకం నా సంతకం తేడా రాదా? నీకు అవంతి సంతకం చేయడం నేర్పించింది కదా. యాజ్ ఇట్ ఈస్ గా నేను కూడా అలాగే సంతకం చేయడం నేర్చుకున్నాను. నీ పేరుతో మనిద్దరిలో ఎవరు సంతకం చేసినా ఒకేలాగా ఉంటుంది. సరే అక్క, వెంటనే పెట్టిస్తాను ఫోటోలు. సరే గోదావరి. అమ్మగారు, ఇదిగో ఈ ఫైల్స్ లో ఉన్న పేపర్స్ ని ఫోటోలు తీసి దుర్గక్కకి వాట్సాప్ పెట్టు. దుర్గక్క నాకు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తుందంట. సరేనమ్మా. దుర్గమ్మ గారు, మీకు ఫొటోస్ అన్ని పెట్టాను. ఓకే, నేను చూస్తాను. గోదావరి, ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అలాగే. మేడం, సంతకాలన్నీ పెట్టించేశాను. సరే అక్క, అవంతి కేసు ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాను జానకి. సరే అక్క, జాగ్రత్త. అలాగే, ఉంటాను. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారక. చెప్పండి సార్, ఏం కావాలి? ఈ నంబర్ వెహికల్ మీదేనా? అవును సార్, నాదే. అంటే గజ అనే మనిషి మీ మనిషేనా? గజానా? అతనెవరు సార్? తెలియనట్లు నటించకండి. గజ అనే మనిషి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ బండిలోనే భీమ్లీ రోడ్లో ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. అయ్యయ్యో, లేదు సార్. అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు. ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు సార్. మీకు తెలియకుండా మీ బండి అతనికి ఇచ్చారా? నా బండి నేనెందుకు ఇస్తాను సార్? 20 రోజుల క్రితం నా బండి దొంగతనం జరిగింది. ఆ విషయం మీద నేను ఆ మర్నాడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కావాలంటే యారాడ పోలీస్ స్టేషన్లో కనుక్కోండి సార్. నా బండి ఆ ఏరియాలోనే మిస్ అయింది సార్. ఓకే, నిజంగా నీకు వాడికి ఏ సంబంధం లేకపోతే ఓకే. ఏదన్నా ఉంటే మాత్రం ముందే వాడి డీటెయిల్స్ చెప్పేసి, లేదంటే రిస్క్లో పడతావు. నేను చెప్పేది నిజం సార్. కావాలంటే చుట్టుపక్కల అందరినీ కనుక్కోండి. నేను ఎలాంటి వాడినో చెప్తారు. చాలా మర్యాదగా గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. వదిన మర్డర్ చేసిందా? నో, ఇది నిజం కాదు. మనం కంటితో చూసే వరకు
నిజం ఎప్పుడూ అబద్ధంలాగే అనిపిస్తుంది. లేదు నక్షత్ర, నీకెవరో తప్పుగా చెప్పారు. వదిన అలాంటిది కాదు. చూడు మురారి, ఈ విషయం విని నువ్వు నమ్మలేకపోతున్నావు. నేను మాత్రం భయపడుతున్నాను. భయమా? ఎందుకు? అంత హైటు పర్సనాలిటీ ఉన్న మనిషినే పొడిచి చంపేసిన మనిషికి నేనొక లెక్క? ఆవిడ గారు నా మీద ఎంత పగతో ఉందో. నక్షత్ర, వదిన నిన్ను చంపుతుందనే ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎందుకు రాదు? తన కడుపు పోయింది, నక్షత్ర కడుపు పండింది. ఈ ఒక కారణం చాలదా తన కడుపులో విషం పోగేసుకోవడానికి? రఘురామ్, వదిన కడుపులో కాదు, నక్షత్ర మనసులో నువ్వు విషం నింపుతున్నావు. మురారి ప్లీజ్, నా భయం నీకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీ వదినికి నా మీద పగుంది. నాకు రాను రాను ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. మీ అమ్మ సువర్ణ గారు చెప్పినట్టు అసలు ఇల్లే మంచి ఇల్లు కాదనిపిస్తోంది. ఇక్కడుంటే ఎవరికైనా అలాంటి ఆలోచనలే వస్తాయేమో. ప్లీజ్ మురారి, మనం ఈ ఇంట్లో ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చూడు నక్షత్ర, నేనిక్కడ ఉండడానికి కారణమే నువ్వు. అలాంటిది నువ్వే బయటికి వెళ్దామంటావేంటి? నా కోసం నువ్వు? అవును నక్షత్ర, బయటికి ఎక్కడికి వెళ్ళినా మనం ఒంటరి వాళ్ళమే. ఇక్కడైతే అమ్మ ఉంటుంది, వదిన ఉంటుంది. వీళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు. ఎందుకు? నన్ను చంపడానికా? అయ్యో, అలా ఏం జరగదు నక్షత్ర. అమ్మ మీద కోపం ఉందని అందర్నీ ఎందుకు చెడి చేసుకోవడం? నీ ప్రెగ్నెన్సీ వరకు ఈ ఇంట్లోనే ఉందాం. ఆ తర్వాత కావాలంటే వేరే ఇల్లు చూసుకుందాం. నీకెంత చెప్పినా అర్థం కాదులే మురారి. అదిగో చూడు, మీ అన్నయ్య వస్తున్నాడుగా, ఆయన నోటితోనే విను మీ వదిలి చేసిన పని. పద నువ్వురా. నిజంగా నేను హత్య చేయలేదు ద్వారక. అన్నయ్య, వదినకేమైందన్నయ్య? అరెస్ట్ అయింది. ఏంటి? అవంతి అరెస్ట్ అయింది. నేనే అరెస్ట్ చేశాను. అన్నయ్య, ఏం చెప్తున్నావు? నిజంగా వదినని అరెస్ట్ చేశావా? గజ అనే ఒకడిని కత్తితో పొడిచి చంపేసింది, అందుకే అరెస్ట్ చేశాను. అయ్యయ్యో, అదేంటి? పొద్దున తాళి తెగిందని దానికి జాయింట్ వేయించుకుంటానని షాప్కి వెళ్ళింది. అట్నుంచి అటు గుడికి వెళ్లి పూజ చేయించుకుంటానని చెప్పి వెళ్ళి ఒక అతన్ని అన్యాయంగా ఎందుకు చంపేసింది? అవంతి ఎవ్వర్నీ చంపలేదు. అది నిజం కాదు. చంపలేదు కదమ్మా. మరి నక్షత్ర న్యూస్లో వదిన గురించి చూపించారని. చూపించడం ఏంటి మురారి? మీ వదినని తీసుకువెళ్లి జైల్లో వేశారని కూడా చెప్తుంటే. అవంతిని జైల్లో వేయలేదు, జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అమ్మా, అసలేమైందమ్మా? అసలు ఇదంతా ఏంటి? మేము గుడి నుంచి బయటకొస్తుంటే ఎవరొక రౌడీ వెధ వచ్చి అవంతిని లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. నేనా ప్లేస్ కనిపెట్టి అక్కడికి వెళ్లేసరికి మీ వదిన్ని ఎవరో ఆ మర్డర్ కేసులో ఇరికించి పారిపోయారు. ఓ, అంటే న్యూస్ లో చూపించిందంతా నిజమేనన్నమాట. ఇప్పుడు ఈ కేసులో సాక్షి మీరేనా? బాగుంది. భార్య హత్య చేసింది, భర్త అరెస్ట్ చేశాడు, అమ్మ సాక్ష్యం చెప్పింది. ఫైనల్గా అవంతికి శిక్ష పడి జైలుకి వెళ్తుందో ఏంటో. రఘురామ్,
ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. వదినకే శిక్ష పడదు. అన్నయ్య, వదిన త్వరలోనే ఇంటికొచ్చేస్తుంది. నువ్వేం బాధపడకు. మురారి, ఎవరెన్ని చెప్పినా అవంతి ఈ హత్య చేయలేదని నాకు తెలుసు. తొందరలోనే అవంతిని బయటికి తీసుకొస్తాను. ఎవరిని చెప్పినా అవంతి బయటికి రాదు. రుద్ర చాలా గట్టిగా ప్లాన్ చేసింది. ఇప్పుడు చెప్పు మురారి, నేను తప్పు చెప్పానా? నాకిప్పుడు నిజంగానే భయంగా ఉంది. ద్వారకా, నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? గజ తీసుకొచ్చిన వెహికల్ ఎవరిదో తెలిసిందా? తెలిసిందమ్మా. ఆ వెహికల్ ఓనర్కి గజాకి ఎలాంటి సంబంధం లేదమ్మా. ఆ వెహికల్ని ఆ గజ దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన వెహికల్తో కిడ్నాప్ చేశాడంటే ఇది ఖచ్చితంగా చాలా ప్లాన్డ్గా జరిగిందిరా. అవునమ్మా. ఎవరో కావాలనే అవంతిని మర్డర్ కేసులో ఇరికించాలనే ప్లాన్ చేసుంటారు. మర్డర్ కేసులో ఇరికించేటట్టయితే వేరే ఎవరో ఒకరిని చంపేసి దాంట్లో ఇరికించేవారేమో అనిపిస్తుంది ద్వారకా. అంటే అంటే కిడ్నాప్ చేసిన మనిషికి వాళ్ల ప్రాణాలు పోతాయని తెలిస్తే కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? ఏమోనమ్మా, చంపిన వాడికి చచ్చిన వాడికి ఏదన్నా గొడవ ఉండుంటే థర్డ్ పార్టీ ఎవరన్నా వాళ్ళిద్దరినీ వాళ్ళ ప్లాన్తో ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. చూద్దాంరా, ముందు మనకేదైనా సాక్ష్యం దొరకాలి. అవంతి నేరం చేయలేదు అని చెప్పే సాక్ష్యం దొరకాలి. దొరుకుతుంది. ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ కి చెప్పు, అక్కడంతా సర్చ్ చేయాలి. అక్కడంతా పోలీసులు సరౌండ్ చేసి ఉంటారు. నన్ను ఈ కేసు నుంచి తప్పించారు కాబట్టి నేను వెళ్తే ప్రాబ్లం అవుతుందమ్మా. నువ్వు వెళ్ళొద్దు ద్వారకా, నేను వెళ్తాను. నువ్వా? రేపు నేను వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ అంతా వెతుకొస్తాను. కానీ ఇప్పుడు అక్కడ ఏమీ దొరక్కపోవచ్చు. ఎందుకంటే క్లూస్ టీం వచ్చి మొత్తం జల్లెడ పట్టేసుంటారు. చూద్దాం ద్వారకా, ఏమీ లేదన్న దగ్గర ఆగిపోవడం ఎందుకు? అక్కడిదైనా ఉందేమోనని ఆశతోనే స్టార్ట్ చేద్దాం. సరే అమ్మా, నీ ఇష్టం. మనం ఏం చేసినా అవంతి కోసమే కదా. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు. యావండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజం దాచాను. చాలా పెద్ద నిజం దాచాను. అసలు మీకే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుంటే ఈ పాటికి మీకంతా తెలిసిపోయి ఉండేది. కానీ యాక్సిడెంట్ అయి ఇలా అయిపోయాను. అందుకే మీకు బాగయ్యి మీరు మామూలు మనిషి అయ్యాక ఆ విషయం చెప్పాలనుకున్నాను. కానీ అప్పటి వరకు మీ దగ్గర ఈ నిజం దాచి ఉంచలేను. నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నా మాట మీ మనసులోకి చేరుతుందో లేదో కూడా నాకు తెలీదు. అయినా సరే చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఆ నిజం ఏంటంటే, కొన్ని రోజులుగా మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి కదండి. మనందరిలో చాలా ధైర్యం వచ్చింది కదా. ఆ ధైర్యానికి ఒక పేరుందండి. అదేంటో తెలుసా? దుర్గా, దుర్గక్క. ఇన్ని రోజులు నా స్థానంలోకి వచ్చి మన ఇంటిని బాగు చేసింది దుర్గక్కండి. దుర్గనా? నీ స్థానంలో ఆవిడెవరో ఎలా వచ్చింది? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. దుర్గక్క అచ్చం నా పోలికలతోనే ఉందండి. చాలా ధైర్యవంతురాలు, నిజాయితీ గల మనిషి. మన జీవితాల్ని బాగు చేయగలిగే దైవం కోసం మావయ్య చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నారు.
ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత ఆ దైవం దుర్గక్క రూపంలో దొరికింది మావయ్యకి. మావయ్య దుర్గక్కలోని ధైర్యం చూశారు. మన కష్టాల్ని తీర్చగలిగేది దుర్గక్కే అని నమ్మారు. దుర్గక్కని ప్రతిమాలి ఒప్పించారు. మన ఇంటికి తీసుకొచ్చారు. మన ఇంట్లో ఒక్క రోజులోనే మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో దుర్గక్క చూసింది. మన కష్టాలు తీర్చాలని నిర్ణయించుకుని నాకు కళ్ళున్న మనిషిలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి తను మన ఇంటికి వచ్చింది. కొంచెం కొంచెంగా మీలో ధైర్యాన్ని నింపింది. మహేంద్రని విశాలాక్షిని ఎదిరించింది. వాళ్ళిద్దరిని మీ చేత్తోనే కొట్టించింది. సౌందర్యకి మీకు చదువు నేర్పించింది. మిమ్మల్ని ఆఫీస్కి పంపించాలని అంతా సిద్ధం చేసింది. చివరికి మీకిలా అయ్యేసరికి నాకే చూపొచ్చినట్టుగా చెప్పి నమ్మించి ఆఫీస్లో అడుగు పెట్టి మన ఆస్తుల్ని బిజినెస్ల్ని మనకి దక్కించింది. అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంది నువ్వు కాదా? ఆవిడ మన జీవితాల్ని బాగు చేసింది నువ్వు కాదా? ఆవిడ అంటే అంటే మా జీవితాల్ని బాగు చేసిన ఆ దేవతతో నేను నేను అయ్యో, నేను ఇన్ని రోజులు నా భార్య అనుకొని ఆ దేవతతో చనువుగా మెలగాలని చూశాను. తప్పు చేశాను. పరహాడదాన్ని ముట్టుకొని ఇబ్బంది పెట్టాను. దేవుడా, ఎంత పాపం చేశాను. అమ్మ దుర్గమ్మ, నాకు తెలియక చేసిన అపరాధాల్ని క్షమించు. నిన్ను నా భార్య అనుకున్నాను. నన్ను మరణించమ్మా. అవునండి, త్వరలో దుర్గక్క నాకు చూపు తెప్పించే ఏర్పాట్లు కూడా చేసిందండి. నిజంగా దుర్గక్క మన జీవితంలోకి రాకపోయుంటే మహేంద్ర వాళ్ళు ఈ పాటికి మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపించేసి ఉండేవాళ్ళు. దుర్గక్క మనల్ని కాపాడిందండి, మనల్ని కాపాడింది. అమ్మా, ఏమో ఏంటి మళ్ళీ వచ్చావు? ఎందుకు గేట్ తీస్తున్నావు? ఏం లేదండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని. ఏంటి లోపల చూస్తావా? ఏ, నేను చూసిన చాలేదా? అలాని కాదు, నిన్న కంగారులో లోపల నా వస్తువు ఒకటి పడిపోయింది, అది వెతుకుదామని. ఏంటి లోపల నీ వస్తువు పడిపోయిందా? అలాంటిది ఏమైనా ఉంటే ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. వెళ్ళి వాళ్ళని అడుగు పో. లేదయ్యా, ఒకసారి లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమ్మా, చెప్పిన మాట చెప్తూనే ఉన్నావు. నీ కొడుకు పోలీసే కదా, అతను చెప్పాడు కదా ఈ లోపలికి ఇంకెవరూ రావడానికి వీల్లేదని. మళ్ళీ నువ్వు వస్తే అర్థం ఏంటి? వెళ్ళమ్మా, వెళ్ళు. అది కాదయ్యా. వెళ్ళమంటే నీ కాదు, వెళ్ళమ్మా.
లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. ఎక్స్క్యూజ్ వెళ్ళమ్మా వెళ్ళు. ఇలా కాదు, వీడి కంటపడకుండా లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకోసారి రావాలి. స్వామి, ఈ ఇంటిని కాపాడ్డానికి దుర్గక్కకి ఎలా తోడుగా ఉన్నావో అలాగే అవంతిని కాపాడ్డానికి కూడా దుర్గక్కకి తోడుగా ఉండు. దేవుడికి ఇలా పూజలు చేసి ఒంటి మీదకి పూనకాలు లోడింగ్ చేసుకుని మమ్మల్ని కొరడాలతో ఉతికింది చాలదా? ఈ ఆస్తులు బిజినెస్లు సొంతం చేసుకుంది చాలదా? ఇంకేం చేద్దామని ఇంకా పూజలు చేస్తున్నాం. జానకి తడుముకుంటుందా? గంటెక్కడుంది? ఇది నిజమేనా? సత్తి ఎక్కడ పెట్టాడో ఏంటో గంట. గంట చేతి పక్కనే ఉంది. దాన్ని చూసి కూడా తడుముకుంటుందేంటి? అంటే జానకి చూపు రాలేదా? ఆఫీసులో అన్ని చేసింది, అవన్నీ చేసి చూసింది కదా. ఇది నిజమేనా నా భ్రమ? నీకు అవంతి అంటే చాలా ఇష్టం కదా? అవంతి అంటే చాలా చాలా ఇష్టం, ప్రాణం. నువ్వలా బాధపడితే నేను చూడలేను ద్వారకా. అవంతి